హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి నేను కుకింగ్ అది చిన్నగా షూట్ చేశాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే బజార్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా బేగం బజార్కి. బేగం బజార్కి నేను ఎప్పుడు వెళ్ళినా సరే నేను షాపింగ్ హాల్ అనేది చేస్తాను కదా. సో ఏ షాప్ ఏంటనేది అడుగుతారు. నేను ఒక 10-12 షాపులకు తిరుగుతాం అనమాట. ఒక్క షాప్లోనే కాన్స్టెంట్గా తీసుకోము. సో ఈరోజు ఏంటంటే నేను డీటెయిల్డ్గా షాప్ అడ్రసెస్ అవి షూట్ చేసి నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రెడీ అయ్యాము. క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో బేగం బజార్కి ఎందుకంటే మనకి శ్రావణ మాసం వస్తుంది. ఏదైనా 1 గ్రామ్ కానీ లేకపోతే బ్యాంగిల్స్, మెయిన్ బ్యాంగిల్స్ తీసుకోవడానికి. అండ్ ఆల్సో అక్క పెద్ద లిస్ట్ చెప్పింది అనమాట. సో తనకు కావాల్సినవి కూడా తీసుకుందామని చెప్పి నేను, మమ్మీ, డాడీ కలిసి వెళ్తున్నాము. పిల్లలు ప్రవీణ్కి ఎలాగో ఆఫీస్ ఉంది. అండ్ ఆల్సో పిల్లలకి ఆన్లైన్ క్లాసులు, మిట్టుకు ఆన్లైన్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు 1:30 అలా అవుతుంది. మిట్టు ఆన్లైన్ క్లాస్ అయిపోయింది. చెర్రీకి ఆన్లైన్ క్లాస్ ఉందన్నమాట. సో అందరూ ముగ్గురు ఇంట్లో ఉంటారు, మేము ముగ్గురు వెళ్తున్నాం అనమాట. అండ్ డాడీ కూడా ఫస్ట్ రానని చెప్పేసి అన్నారు. బట్ లాస్ట్ టైం మేము గృహప్రవేశానికి బ్యాంగిల్స్ అవి తీసుకున్నప్పుడు నేను, మమ్మీ మేనేజ్ చేయలేకపోయాము అనమాట. కొంచెం బరువు అది ఉండింది, పట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాము. అండ్ ఆల్సో మాకు ఇంకొక హెల్ప్ ఉండాలి కదా. మేమిద్దరం వెళ్ళి కొండమైతే కొనేసాం కానీ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. అందువల్ల డాడీ కూడా వస్తున్నారనమాట ఈసారి. సో నేను 1 గ్రామ్ అనేది జస్ట్ ఏదైనా నెక్ పీస్ అయినా లేకపోతే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఎక్కువ చూస్తాను నేను. బ్యాంగిల్స్ ఇవి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ చిన్నవి పిన్స్ అయినా, హెయిర్ బ్యాండ్స్ అయినా ఇట్లాంటివి చిన్నవి చూస్తాను. చాలా ర్యాండమ్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ లా ఉంటుంది కదా బేగం బజార్ అంతా, అది. అండ్ బేగం బజార్ నేను వీడియో ఎప్పుడు చేసినా సరే రెస్పాన్స్ చాలా బాగుంటుంది మీ నుంచి. నాకు అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో నేను డీటెయిల్డ్ గా ఈరోజు వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అక్కడ బజార్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఇంకా కోవిడ్ తర్వాత ఇప్పుడే వెళ్ళటం కాబట్టి చాలా భయంగానే వెళ్తున్నాము. బట్ మమ్మీ వాళ్ళు 2 days వెళ్ళిపోతారు కదా, 2 days లో. సో ఈ రోజు వెళ్ళి చూసుకుని వచ్చేస్తే బెటర్ కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో అది మేము ఎక్కువైతే ఈ ఒక బన్నాజీ మార్కెట్ అని చెప్పేసి, బన్నాజీ మార్కెట్ అని ఉంటుంది, అక్కడికి ఎక్కువ వెళ్తాం. బేగం బజార్ స్టార్టింగ్ లోనే ఉంటుంది అది. బన్నాజీ మార్కెట్ అని చెప్పి ఒక ఆర్చ్ లాగా ఉండి స్టోర్స్ అవి ఉంటాయి. ఆ లోపలికి వెళ్తాం ఎక్కువ. లేదా నార్మల్ షాప్స్ ఉంటాయి కదా, షాప్సే. అండ్ ఆల్సో హోల్సేల్ లో బ్యాంగిల్స్ ఒక స్టోర్కి వెళ్తాను. లాస్ట్ టైం వీడియో తీద్దామంటే వాళ్ళు వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారనమాట. గృహప్రవేశానికి నేను రిటర్న్ గిఫ్ట్స్ లోని జూట్ బ్యాగ్స్ లోని బ్యాంగిల్స్ పెట్టాను ఒక్కొక్కరికి. సో ఆ రోజు వీడియో తీద్దామంటే ఎవరు కూడా వాళ్ళు తీయకూడదు అది ఇది అని చెప్పారు. నేను ట్రైపాడ్ అట్లా తీసేసి అడిగేసరికి సో అందువల్ల వీడియో తెలియదు. సో ఈ రోజు అడుగుతాను, ఇన్ కేస్ తీయచ్చు అనుకుంటే తీస్తాను, లేదంటే లేదనమాట. అది ఓకేనా. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేశాను. అండ్ ఆఫ్టర్నూన్ కర్రీ వచ్చేసి ఎగ్ పొటాటో చేశాను అనమాట. అది ఈ రోజు డే వచ్చేసి ట్యూస్డే. వీకెండ్ వెళ్దాం అనుకుంటే వీకెండ్ కొంచెం బిజీగా ఉంటుంది అని అనిపించి ఇలాగ ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం. సో మనం స్టార్ట్ అయిపోదాము. ఇక్కడ నుంచి మెట్రో వరకు క్యాబ్ లో వెళ్ళి మెట్రో నుంచి గాంధీ భవన్ దగ్గర స్టాప్ పెట్టుకుంటాము. మెట్రో మియాపూర్ నుంచి గాంధీ భవన్ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది బేగం బజార్. అక్కడ నుంచి వెళ్ళిపోవడమే. మీరు చార్మినార్కి వెళ్దామన్నా సరే బేగం బజార్ నుంచి చార్మినార్కి ఒక 10 రూపీస్ ఆటోకి పెడితే మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు. దగ్గరే ఉంటుంది. షేర్ ఆటో అయితే ఒక 10 రూపీస్ ఇస్తే బేగం బజార్ నుంచి చార్మినార్ అయినా, చార్మినార్ నుంచి బేగం బజార్ అయినా వచ్చేసింది. పక్కనే ఉంటాయి అనమాట. సో ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే. లేదా అంత పర్టికులర్ గా అవసరం లేదనుకుంటున్నా సరే మీకు అక్కడ కనిపిస్తాయి కదా, కనిపించే దాన్ని బట్టి మీరు షాప్ చేసుకోవచ్చు అంతే. ఓకేనా, మనం స్టార్ట్ అయిపోదాం. బేగం బజార్ గణపతి ఎత్తుకోవాలా?
ఇప్పుడు వచ్చేసి మనం షాపింగ్ హాల్లోకి వెళ్ళిపోదాం. బేగం బజార్లో ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు మనం బ్రీఫ్గా చూసేద్దాము. చాలా తక్కువ ఐటమ్స్ తీసుకున్నాను, ఎక్కువ మేము తిరగలేదన్నమాట. ఏ పర్పస్ కోసం వెళ్ళాము అది అండ్ ఆల్సో చిన్న చిన్న షాపింగ్ అలా స్ట్రీట్ షాపింగ్ అలా చూసుకుని వచ్చేసాము. సో అందులో మనం ఫస్ట్ చూసేవైతే బ్యాంగిల్స్ చూద్దాము. సో బ్యాంగిల్స్ అయితే ఇవి నేను తీసుకున్నవి పర్సనల్గా. మమ్మీ మా అక్క వాళ్ళు చెప్పినవి తీసుకున్నారు, కానీ ఇంక నేను అవి ఏమి అప్డేట్ చేయట్లేదు. నా వరకు నేను ఏం తీసుకున్నానని మాత్రమే అప్డేట్ చేస్తున్నా. సో ఈ 3 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి కూడా నేను బ్యాంగిల్ స్టోర్ది, భవానీ బ్యాంగిల్ స్టోర్ అనుకుంటా, నేను చూపించాను, వీడియోలో చూపించాను అనుకుంటా. బయట నుంచి చూపించాను, లోపల వీడియో అలౌ లేదనమాట. లాస్ట్ టైం నేను గృహప్రవేశానికి కొనడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. నాకు ఆ షాప్ గురించి ఎలా తెలిసిందంటే, ఒక వేరే బేగం బజార్ షాపింగ్ హాల్స్ వీడియోస్ అవి ఉంటాయి కదా యూట్యూబ్లో, అలా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళ వీడియో చూసే నేను కూడా వెళ్ళాను. సో వాళ్ళు వీడియో నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి ఈసారి కూడా తీయలేదు, లాస్ట్ టైం కూడా తీయలేదు. అది ప్రైస్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బ్యాంగిల్స్ది చాలా కలెక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను అమ్మవారికి పెడదామని చెప్పి ఇవి, అంటే మన శ్రావణ మాసం చీర, గాజులు, పసుపు కొమ్ము ఇవన్నీ పెట్టుకుంటాం కదా, దానికోసం ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఇవి వైట్ కలర్ తీసుకున్నాను. ఇవి వైట్ కలర్ అని తీసుకోవాలని ఏం లేదు కదా, బట్ నాకు వైట్ కలర్ బ్యాంగిల్స్ అసలు లేవు. చాలా వెతికాను కానీ వైట్ శారీ మీద, వైట్ నార్మల్గా పట్టు శారీస్ మీద వైట్ సెట్ వైట్ ఎక్కడ నాకు దొరకట్లేదని, వైట్ అక్కడ రేర్ ఉందని తీసుకున్నాను. బట్ ఇది నార్మల్గా దేవుడికి పెట్టాలంటే ఇది పెట్టేస్తాను, లేదంటే రెడ్ బ్యాంగిల్స్ అయినా, గ్రీన్ అయినా, ఎల్లో అయినా తర్వాత తీసుకుంటాను. ఇది దొరకట్లేదని తీసుకున్నాను అంతే. ఇవి వచ్చేసి 180 రూపీస్, 200 రూపీస్ అనమాట డజన్. ఇవి ఇలా సెట్ 200 రూపీస్, 170 to 200 రూపీస్ వరకు ఉంటుంది. మమ్మీ తీసుకున్న బ్యాంగిల్స్ అయితే 70 రూపీస్, 120 రూపీస్ అలా ఉంటాయి అనమాట డజన్. వాళ్ళు డైలీ యూజ్ చేసేది. దీనికి ఏంటంటే రెండు వైపులు స్టోన్స్ వచ్చిందంట, అందువల్ల ఇది 200 వరకు అలా ఉంటుందని చెప్పారు. సో ఇది నేను తీసుకున్నది ఫస్ట్. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. దేవుడికి ఇన్ కేసు పెడితే నేను వేసుకొని చూపించుకోవద్దు కదా, అందువల్ల వేసుకోవట్లేదు. దాని తర్వాత ఇవి తీసుకున్నాను. నాకు ఎందుకో ఇవి చాలా బాగా నచ్చాయి. అక్కడ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు వాళ్ళ లోపలికి వెళ్ళగానే ఒక స్టాండ్లో వీళ్ళు ఇలాంటివి అన్ని పెట్టుంటారు అనమాట. మొత్తం జిగ్జిగ్లాగా ఇలా మెరుస్తుంటుంది. ఈసారి ఎందుకో ఒకటి ఇవ్వండి చూస్తానని చెప్పి చూపించమంటే వాళ్ళు చూపించారు. సో ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. మెటల్ ఉంటుంది, ఇలాగా స్టోన్స్ ఉంటాయి పైన, ఇలా 2 లైన్ స్టోన్స్ ఉంటాయి. ఇది మొత్తం ప్రైస్ వచ్చేసి 350. ఇది వచ్చేసి 400 రూపీస్, ఇది వచ్చేసి 300 రూపీస్ అనమాట. 350, 400, 300, 250, 150 రేంజ్లో కూడా ఉన్నాయి. మనం ఎంచుకునే స్టోన్స్ బట్టి ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఒకటి 350, ఒకటి 400 అలా రేంజ్లో ఉండింది. సో ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే, డైలీ యూస్ పర్పస్ వాడేసినా సరే చాలా బాగుంటాయి ఇవి, అకేషనల్ పర్పస్ వాడినా సరే చాలా చాలా బాగుంటాయి ఇవి. మెయిన్ ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, సో దట్ నేను, మమ్మీ, అక్క ముగ్గురం షేర్ చేసుకోవచ్చు. సో 4 అయినా 6 అయినా. ఇందులో మొత్తం ఎన్ని బ్యాంగిల్స్ ఉంటాయంటే 25 బ్యాంగిల్స్ ఉంటాయి మొత్తం. 24 బ్యాంగిల్స్ ఉంటాయి మొత్తం ఇందులో, అంటే 2 డజన్లు ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. మెటల్ అయినా సరే నాకు ఎందుకో చాలా బాగా నచ్చాయి. స్టోన్ బ్యాంగిల్స్, ఇంకా మనం డిజైనర్ బ్యాంగిల్స్, డిజైనర్ జ్యువెలరీ కొంటాం కదా, అలా అనిపించాయి అనమాట. మనం బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు సైడ్ బ్యాంగిల్స్లా వేసుకున్నా సరే చాలా బాగుంటాయి. సో ఇవి తీసుకున్నాను. తర్వాత షేర్ చేసుకోవచ్చు ఇలాంటివి. మేము ఇంట్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటే కనుక ఇవి షేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి కూడా ఆ టైప్ బ్యాంగిల్సే. నాకు ఇవి కూడా బాగా నచ్చాయి, అందువల్ల 2 పిక్ చేశాను. ఇదిగో ఇవి ఆ టైప్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవి నార్మల్గా మనం సైడ్ బ్యాంగిల్స్లో వేసుకున్నా సరే ఇవి ఇలా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి ఇవి. అది ఒకటి 350, ఒకటి 400. ఇది 400 అనమాట, ఇది 350. సో ఇవి తర్వాత తీసుకున్నవి. సో ఇప్పుడు మనం జ్యువెలరీ చూసేద్దాము.
జ్యువెలరీ వేసుకొచ్చేసి ఇలా 2 పాపిడి బిళ్ళలు తీసుకున్నాను. ఒకటి ఏంటంటే నా కోసం తీసుకున్నాను, ఇంకొకటి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికో కావాలంటేను వాళ్ళ కోసం తీసుకున్నాం అనమాట. అంటే వాళ్ళ కోసము అండ్ ఆల్సో నా పర్సనల్ కోసం నేను తీసుకున్నాను. పాపిడి బిళ్ళ నాకు బాగా నచ్చింది. నేను చాలా రేర్గా పెట్టుకుంటాను, కానీ ఇన్ కేస్ ఏమైనా అకేషన్స్ వస్తే పెట్టుకోవచ్చు, ఏదైనా బ్రైడల్ లాగా రెడీ అయినా సరే పెట్టుకోవచ్చు అని దాని మీద తీసుకున్నా. ఇది వాళ్ళకి తీసుకున్నాను, అక్క వాళ్ళ తాలూకు వాళ్ళకి తీసుకున్నా, అండ్ ఇది నా కోసం తీసుకున్నాను. ఇది 310 రూపీస్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి. బట్ మీరు బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తారు, 280 270 కలా ఇస్తారు. అండ్ ఈ జ్యువెలరీ కొన్న స్టోర్ నేను అడ్రస్ ఆ బోర్డు ఏం లేదు కాబట్టి నేను మీకు అప్డేట్ చేయట్లేదు. బన్నాజీ మార్కెట్ అని చెప్పాను కదా, డౌన్లోకి వెళ్తే షాప్ ఉంటుంది, డెడ్ ఎండ్లో ఉంటుంది అనమాట ఆ షాప్. నేను వీడియోలో బన్నాజీ మార్కెట్ ఎలా ఉంటుందో చూపించాను మీకు. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం మనం. నేను మీకు వెళ్ళేటప్పుడే చెప్పినట్టున్నాను, చాలా డీటెయిల్డ్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు అన్నాను, కానీ చాలా గందరగోళంగా ఉంది మార్కెట్ అంతా, అందువల్ల నేను డీటెయిల్డ్గా షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఇలా వస్తుంది ఇది, ఇలా సూపర్ ఉంటుంది. ఇది నాకు బాగా నచ్చింది ఎందుకో. నేనైతే పాపిడి పిల్లలు ఎక్కువ వాడిన, కానీ ఎందుకో టక్కమని తీసుకోవాలనిపించింది. దీనికేసి నేను పెట్టుకున్న, అక్క వాళ్ళ పాప ఉంది కదా అది పెట్టుకున్నా సరే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఫస్ట్. అది తర్వాత వచ్చేసి నెక్ పీస్ తీసుకున్నాను, నా పర్సనల్ యూస్ కోసం తీసుకున్నా. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం అది వస్తుంది కదా, సో ఏదైనా ఒక శుక్రవారం పెట్టుకుందామని. నా దగ్గర రామ్ పరివార్ మోడల్ ఒక 2-3 నెక్లెస్లు ఉన్నాయి, కానీ ఇది ఎందుకో నాకు ఈ బిల్ల బాగా నచ్చింది. ఇది లేటెస్ట్గా వచ్చిందంట, అందువల్ల నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూడలేదు. ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అని జ్యువెలరీ స్టోర్స్ ఉంటాయి, కానీ ఈ టైప్ నేను ఎప్పుడు చూడలేదు, అందువల్ల ఇది పిక్ చేశాను. సో ఇది నెక్లెస్సే, రామ్ పరివార్ మోడల్ నెక్లెస్, మధ్యలో స్టోన్ అనేది మారుతుంది, డిఫరెంట్గా ఉంటాయి కదా, స్టోన్ అనేది మారుతుంది. గ్రీన్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటాయి ఇవి స్టోన్స్ అనేవి, కుందన్స్ అనేవి. సో ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి సో ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా వచ్చాయి, ఇలా వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి తెలుసా, నేను ఇంటికి వచ్చిన పెట్టుకున్నా కదా, చాలా బాగా అనిపించాయి. సో ఇవి నా పర్సనల్ యూస్ కోసం తీసుకున్నవి ఇది. అండ్ సేమ్ మా అక్క వాళ్ళ తాలూకు వాళ్ళు అన్నాను కదా, సో వాళ్ళకు కూడా సేమ్ మోడల్ తీసుకున్నాను, లేటెస్ట్ ఉంది కదా అని చెప్పి సేమ్ మోడల్ తీసుకున్నా. వాళ్ళంట ఒక నెక్లెస్, ఒక పాపిడి బిళ్ళ, ఒక వడ్డానం అడిగారంట, అందువల్ల వడ్డానం కూడా తీసుకున్నాము. వాళ్ళ కోసమే, మా కోసం ఏం కాదు. మేము బజార్కి వెళ్తున్నామని దాని మీద అక్క వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురింటి వాళ్ళు ఎవరో సంథింగ్, నాకైతే కరెక్ట్గా తెలియదు, మమ్మీ చెప్పిన దాన్ని బట్టి తీసుకున్నాము. వడ్డానం తీసుకున్నాము ఇలాగ. అండ్ ఇది ప్రైస్ చెప్పలేదు కదా నేను, ఇది నెక్లెస్ది ఇది 1850 చెప్పారు, బట్ నేను బార్గెన్ చేసి 1650కో 1600కో అలా ఇచ్చారనమాట. నేనైతే 1000 రూపీస్కి 1200కి 1100కి ఇలా అడిగాను, 1650కి అలా ఇచ్చారనమాట ఈ నెక్ పీస్ వచ్చేసి ప్రైస్. అండ్ ఇది వచ్చేసి పాపిడి బిళ్ళ వచ్చేసి 310 అలా పడింది, తగ్గించలేదు. ఎందుకు ఇది స్టోన్స్ ఏవేవో చెప్పారండి, ఏవేవో చెప్తారు వాళ్ళు, తగ్గించలు వాళ్ళు ఫిక్స్ అయితే మాత్రం బోల్డ్ అని చెప్తారనమాట. సీజెడ్ స్టోన్స్ అని, అమెరికన్ డైమండ్స్ అని బోల్డ్ అని చెప్తారు. సో ఇది వచ్చేసి వడ్డానము, వాళ్ళ గురించే, వాళ్ళ పాపకో సంథింగ్ ఎవరికో నాకు అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి ప్రైస్ 1100 పడింది అనమాట. స్టోన్స్ అవి వచ్చింది కాబట్టి కొంచెం 1100 అలా పడింది వడ్డానం వచ్చేసి. ఆ తర్వాత నేను ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను. ఎందుకో ఈ మధ్య బాగా నాకు బ్రేస్లెట్ వైపు వెళ్ళిపోతుంది. గోల్డ్ చేయించుకోవాలి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రేస్లెట్, బట్ అవ్వట్లేదు నాకు. గోల్డ్ అంత ఈజీ కాదు కదా, సో చూడాలి. దాని బ్రేస్లెట్ వైస్కి వచ్చేసి ఇది తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది ఎందుకో. అండ్ ఇది అడ్జస్టబుల్ అనమాట, చక్కగా మీరు ఇలా తాడు తీసేసుకొని ఇలా వేసేసుకొని మళ్ళీ తాడు పెట్టేసుకోవడమే. నా హ్యాండ్కి అయితే నాకు సూపర్ నచ్చింది. వాచ్ అది పెట్టుకునే బదులు ఆ ప్లేస్లో ఇక్కడ ఇది ఇలా పెట్టుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకుందామన్నా లేదంటే ఇలా పెట్టుకోవాలన్నా ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది మ్యాక్సిమం బ్రేస్లెట్. ఇది మనం వేరే ఎవరి హెల్ప్ లేకుండా చక్కగా ఇలా టైట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇది అరౌండ్ తక్కువే పడింది, ఇది ప్రైస్ అంత ఎక్కువ ప్రైస్ పడలేదు, 170 ఎంతో పడింది. నాకు ఇది అంతగా గుర్తులేదు, బిల్ ఉంది కానీ ఇది అంతగా గుర్తులేదు ప్రైస్ వచ్చేసి.
తర్వాత లాస్ట్ వచ్చేసి చంపస్వరాలు తీసుకున్నా. చంపస్వరాలు నా దగ్గర ఉన్నాయి, అన్నీ మాడిపోయాయి అనమాట, కొంచెం బాగా పాత పడిపోయి. సో చంపస్వరాలు అనేవి తీసుకున్నాను. చంపస్వరాలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, అసలు రూపాయి కూడా తగ్గించలేదన్నమాట వాళ్ళు. ఇదంతా 1800 ఎంతో చెప్పారు, లాస్ట్ 1200కి ఇచ్చారనమాట. నేను వదిలేయండి అని అన్న తర్వాత 1200కి ఇచ్చారనమాట. సో ఏమో అంత వర్త్ ఉంటాయో లేవో నాకు ఐడియా లేదు, కానీ నాకు డిజైన్ చాలా బాగా నచ్చింది. సో ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి. అండ్ ఇంకొకటి కూడా ఉంది, చాలా హెవీగా ఉంది తెలుసా, దానికైతే చిన్నది బిల్లలా కూడా ఉంది, బట్ అది చాలా హెవీ అయిపోతుంది. ఇవేంటంటే ఇన్కేస్ నేను పెట్టుకున్నా, ఇన్కేస్ అక్క వాళ్ళ పాప పెట్టుకున్నా సరే, నేను మెయిన్ నేను పెట్టుకోవడం గురించి ఆలోచించి దాని తర్వాత అక్క వాళ్ళ పాప గురించి ఆలోచిస్తాను. ఇంకెవ్వరి గురించి ఆలోచన అనేది ఉండదు నాకు, ఎందుకంటే ఇంకా పెట్టుకునేది అదే కదా అన్న దాని గురించి ఆలోచిస్తాను అనమాట. సో ఇది చంపస్వరాలు ఇలా బుట్టాల్లాగా వచ్చి, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, వైట్ ఉంది, మల్టీ కలర్ ఉంది, బట్ ఇది కొంచెం క్లాస్గా అనిపించి తీసుకున్నాను. 1200 1300 ఇది ప్రైస్, 1850 చెప్పారు ఇది ప్రైస్. ఏమో మరి మనల్ని చూసి ప్రైస్ ఎక్కువ చెప్తారో ఏంటో అర్థం కాదు. సో ఇవి 2 సెట్ ఇలాగా. ఆ తర్వాత జడబిల్లలు తీసుకున్నాం అక్క వాళ్ళ పాప గురించి. అది ఎప్పుడైనా ఇలా వ్రతాలప్పుడు ఇలాంటివి ఆల్రెడీ తీసుకున్నాను ఇంతకుముందు జడబిల్లలు, అవి ఇంకా మిస్ అయిపోయినాయి అనమాట, వాడేసి పువ్వులన్నీ వచ్చేసాయి. సో ఇలా జడబిల్లలు తీసుకున్నాం. ఇదేంటంటే జస్ట్ వేణి ఉంటుంది కదా, వేణి పెట్టుకొని జడబిల్లలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను ఒకసారి సిక్క పెట్టినప్పుడు కూడా మధ్యలో పెట్టుకున్నాను. ఇది జడ వేసుకుని వెనకాల ఎలా కట్టేసుకోవడమే. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి, వేరియంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది కొంచెం క్లాసీ లుక్ ఇస్తుంది, వైట్ రెడ్ అండ్ గోల్డ్ అనేది. వైట్ కలర్లో కొన్నాను ఇంతకు ముందు, చూపించినట్టున్నాను మీకు నేను లాస్ట్ టైం ఎప్పుడో. తర్వాత అక్క వాళ్ళ పాపకి ఇలాగ బ్యాండ్స్ తీసుకున్నాము. బ్యాండ్స్ ఈ సెట్ ఉంటుంది అనమాట, ఈ అట్ట ఇలా ఇస్తారు, సింగిల్ పీస్ ఇవ్వరు. ఎక్కడైనా సరే మీకు బేగం బజార్లో ఒక్కొక్క పీస్ చాలా రేర్ షాప్స్లో ఇస్తారు, ఇలా అట్ట మాత్రమే తీసుకోవాలి. బ్యాండ్స్ అయినా సరే ప్యాకెట్సే తీసుకోవాలి, అలా హోల్సేల్లో ఉంటాయి కదా అందువల్ల. సో క్లిప్స్ ఇలా క్లిప్స్ అనేవి, అండ్ ఇందులో ఒక బ్యాండ్ 2 క్లిప్స్ వస్తాయి, టిక్ క్లిప్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి బ్యాండ్స్ 2 జాలు వేసుకున్నప్పుడు బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇలా వస్తాయి 2 కూడా. తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను, ఈ స్టోన్స్ ఒకటి, అండ్ ఇది నా కోసం తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ది చాలా చాలా బాగుంది. ఇది 25 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్, ఇదైతే 35 రూపీస్. స్టోన్ వేరియేషన్స్ ఉంది కదా అని చెప్పేసి ఏదో చెప్పారనమాట. ఇది నాకు రెడ్ కలర్ ఇంటికి వచ్చాక పెట్టుకొని చూసా, చాలా చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు బేగం బజార్ వెళ్తే మాత్రం ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఇవి మాత్రం మిస్ చేసుకోకండి, చాలా కలగా ఉంటున్నాయి అనమాట. నేను అనుకున్నా నాకు సూట్ అవుతలేదని, బట్ చాలా బాగుంటాయి. మనం తిలకం నేనైతే తిలకమే పెట్టుకుంటాను కదా, తిలకం బదులు ఇది పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ పిన్స్ అనేవి తీసుకున్నా. ఆ తర్వాత ఈ టైప్ స్టిక్కర్స్ తీసుకున్నా. ఇప్పుడు సారీస్ ఏమైనా ఈ కలర్ కట్టుకున్నప్పుడు నేను తిలకం కలర్ బొట్లు ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను. సో ఇవి తీసుకున్నాను, ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇది అరౌండ్ ఎంతో 50 రూపీస్ 30 రూపీస్, ఇది 30 రూపీస్ అనమాట. కుంకుమ బింది అని చెప్పేసి ఉంది దీని మీద. ఇలా వస్తుంది, ఇక్కడ ఒక స్టిక్కర్ పెట్టారు కదా, ఇలా వస్తుంది, చాలా బాగుంది. నేను కరెక్ట్ సైజ్ తీసుకున్నాను. మీకు ఇందులో సైజెస్ కూడా ఉంటాయి, మరీ చిన్నవి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి, మీడియం సైజ్. నేను మీడియం సైజ్ తీసుకున్నాను, నాకు మరీ చిన్నవి సూట్ అవ్వు, మరీ పెద్దవి సూట్ అవ్వు అని చెప్పేసి ఇవి తీసుకున్నా. చాలా బాగున్నాయి. మీకు అమెజాన్లో అయితే చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, ఇవి అమెజాన్లో చెక్ చేశాను నేను. కొంచెం స్టిక్కర్స్ లాంటివి ఇలాంటివి చూద్దామని చెప్పి బాగుంటాయి. మనకి సారీస్ మీద మన టీవీస్లో చూస్తుంటాం కదా, యాంకర్స్ అవి వాళ్ళు పెట్టుకుంటుంటారు. సో ఇదనమాట 30 రూపీస్. సో ఇవి ఫ్రెండ్స్ నేను చేసిన షాపింగ్ అయితే బేగం బజార్ నుంచి. సో మిగతా బ్యాంగిల్స్ అవి కామన్ అని చెప్పేసి ఇంకా అవేం చూపించట్లేదు. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అన్నిటి ప్రైజెస్ చెప్పానని అనుకుంటున్నాను. అంతే. ఇది 20 రూపీస్ ఎంతో, ఇది 20 రూపీస్ 25 రూపీస్ ఇది అట్ట ఇలాగా. ఇంకా పిన్స్ ఇవన్నీ స్టెప్ పిన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా నేను ఏమో టచ్ చేయలేదు, ఇంక డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము. అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.